హలో ఎవ్రీవన్, నేను మీ కాన్సీమ అమ్మాయి సత్యగారి. వెల్కమ్ టు సత్యగారి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. గాయస్, మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారు అంటే వెంటనే నా ఛానల్ సత్యగారి వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే కిందన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి గాయస్. మీరు అలా యాక్టివేట్ చేసుకుంటేనే నా వీడియోస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు వస్తుంది. సో ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా అన్ని వీడియోస్ వాచ్ చేయగలిగే ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. సో మీకైతే ఆల్మోస్ట్ వీడియో ఏంటో తెలిసిపోయింది కదా. సో తమ్నేల్ చూసుంటారు. సో ఏంటి అంటే నేను, మా మమ్మీ, ఇంకా మా దివ్యగాడు, మా అత్త, మా సాయి అందరం కలిసి సరదాగా అమలాపురంలో జరిగే ఎగ్జిబిషన్కి వచ్చామన్నమాట. సో ఈ రోజు ఈవినింగ్ మేము ఎగ్జిబిషన్లో ఎలా ఎంజాయ్ చేస్తున్నాము, ఏంటి ఎగ్జిబిషన్లో ఏమేమి ఉన్నాయి, ఫుడ్ ఏం తిన్నాము, సరదాగా ఎలా ఎంజాయ్ చేసాము అని చెప్పేసి వ్లాగ్ అయితే చేయడం జరిగింది. చాలా ఫన్నీగా జాలీగా వ్లాగ్ అయితే మేము షూట్ చేసాము. చాలా బాగా ఎంజాయ్ చేశాను అనమాట నేనైతే. సో చాలా రోజుల తర్వాత, రోజులు అనకూడదు, ఆల్మోస్ట్ 2 to 3 years తర్వాత నేనైతే ఎగ్జిబిషన్కి వచ్చానండి. సో మా మమ్మీ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. మేము కూడా చాలా బాగా ఎగ్జైటెడ్ అయ్యామన్నమాట ఎగ్జిబిషన్కి. ఎందుకంటే 2 to 3 years తర్వాత రావడం కదా. సో మాకైతే చాలా బాగా అనిపించింది. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి గైస్. చాలా ఫన్నీగా ఉంటుంది. మీకు ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా నేనైతే వ్లాగ్ తీయడం జరిగింది. సో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇంకా మన వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. సో ఈవినింగ్ 5 ఆ టైంకి అయితే మేము రెడీ అయిపోయామండి. సో నేను, మా మమ్మీ కూడా రెడీ అయిపోయి ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాం అనమాట. సో సెల్ఫీ మ్యాండేటరీ కదా, నేనైతే పిక్స్ తీసేసుకున్నాను మా మమ్మీతో సరదాగా ఇంటి దగ్గర స్నాప్లో. అండ్ అలాగే వన్స్ మా దివ్యగాడు వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ సెపరేట్ ఫోటోషూట్ చూసారా. సో ఇక్కడ కూడా పిక్స్ అనేవి తీసుకున్నామండి. అప్పుడు ఆల్మోస్ట్ టైం అనేది 4:30 to 5 అయిందనమాట. నా డ్రెస్ ఎలా ఉందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి గాయస్. రీసెంట్ గా అయితే నేను ఈ అవుట్ఫిట్ పర్చేస్ చేసుకున్నాను. కుర్తా, ట్రౌజర్ అండ్ దుప్పట్టా సెట్ అనమాట. బ్లాక్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటది కదా. సో బ్లాక్ అవుట్ఫిట్ నేను ప్లెయిన్ బ్లాక్ కాకుండా రోజెస్ వచ్చేలా తీసుకున్నాను అనమాట. సో నా అవుట్ఫిట్ ఎలా ఉందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. నా పిక్స్ కూడా ఎలా ఉన్నాయి కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అండ్ అలాగే మా మమ్మీతో కూడా నేను పిక్స్ అన్ని తీసుకున్నాను. సో గాయ్స్, వన్స్ మా ఫోటోషూట్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మేమైతే ఒక ఫ్యామిలీ సెల్ఫీ కూడా తీసేసుకున్నాము. వన్స్ మేము గ్రూప్ సెల్ఫీ తీసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట. అప్పటికి టైము 6 అలా అయిపోయిందండి. చూసారా, అప్పటికి చీకటి పడిపోయింది అనమాట. సో నేను, దివ్యగాడు అలాగ సరదాగా వాకింగ్ చేస్తున్నాము. అలా మెయిన్ రోడ్ దగ్గరికి వద్దామని చెప్పేసి సో అలా వాకింగ్ చేస్తున్నాం అనమాట. ఇంకా మా ఇద్దరికి మేము ఉంటే ఇంక మాకు ఎవరు అవసరం లేదండి. ఇంక మేమిద్దరం అలా చిల్ అవుతూ ఉంటాము. సో సరదాగా ఫొటోస్ తీసుకున్నాము, సెల్ఫీ. సో మాకు ఫేవరెట్ థింగ్ ఏంటి అంటే ఫొటోస్ తీసుకోవడం, సెల్ఫీస్ తీసుకోవడం. సో మేమైతే వచ్చేసాం అనమాట. ఆల్మోస్ట్ చూసారా, అక్కడ మనకి కలర్ గా కనిపిస్తుంది కదా, లెఫ్ట్ సైడ్ జైంట్ వీల్ తిరుగుతుంది. సో ఇదేనమాట అమలాపురంలో ఎగ్జిబిషన్. ఇది వచ్చేసి మనకి ఆపోజిట్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. మీరు నల్లొంతిన, ఇది ఎర్రొంతిన అనమాట. సో మీరు ఎర్రొంతినకి స్ట్రైట్ వచ్చేస్తే మీకు వెంకటేశ్వర స్వామి టెంపుల్ చూసారా, రైట్ సైడ్ ఉంటుంది అనమాట. లెఫ్ట్ సైడే మనకి ఎగ్జిబిషన్. చాలా కలర్ఫుల్ గా ఉంది. నాకైతే చాలా ఎగ్జైటెడ్ గా అనిపించింది. వన్స్ నేను అక్కడ చుట్టూ సరౌండింగ్స్ కూడా రికార్డ్ చేశాను. చూసారా, ఇక్కడ మనకి పంచముఖ ఆంజనేయ స్వామి స్టాచ్యూ కూడా ఉంటుందండి. చూసారా, లైటింగ్స్ అవి పెట్టారు టెంపుల్ కి. చాలా బాగుంటది వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా. మీకు టైం కుదిరితే విజిట్ చేయండి. అర్లీగా వచ్చేసి టెంపుల్ విజిట్ కంప్లీట్ చేసుకుని మీరు ఎగ్జిబిషన్ కి అయితే వెళ్ళొచ్చు. సో నేను, మా దివ్యగాడు అయితే ఇంక లోపలికి ఎంటర్ అయిపోతున్నాము. మా మమ్మీ వాళ్ళు వస్తున్నారనమాట. మా మమ్మీ ఫస్ట్ ఏంటి అంటే నేను, దివ్యగాడు వచ్చేసాము. సాయి వెళ్ళాడు అనమాట, మమ్మీని ఇంకా అత్తని తీసుకురావడానికి వెళ్ళాడు. ఈ లోపు మేము బయట వెయిట్ చేయడం ఎందుకని చెప్పేసి ఎగ్జిబిషన్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. అసలు ఏంటి చూద్దాము, వాళ్ళు వచ్చేలోపు ఏదైనా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేద్దాం అని చెప్పేసి. ఇంకా అలాగే మనకు కావాల్సింది ఏంటి, ఫొటోస్ కదా. సో ఫొటోస్ కూడా తీసుకుందాం అని చెప్పేసి ఇంకా మేమైతే లోపలికి వచ్చేసాం అనమాట. చూసారా, ఇక్కడ మన వెనకాల టికెట్ బుకింగ్ కౌంటర్ ఉందన్నమాట. అది వచ్చేసి ఏంటి అంటే ఎంట్రీ అండి. ఎంట్రీ వచ్చేసి 50 రూపీస్ తీసుకున్నారు. చూసారా, బుకింగ్ కౌంటర్ అని పెట్టారు. ఇక్కడ పెట్టారనమాట 3 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి టికెట్ తీసుకోవాలి అని చెప్పేసి. సో ఏంటి అంటే ఎవరైతే బిలో 3 years ఉంటారో పిల్లలు, వాళ్ళకి ఫ్రీ టికెట్ అనమాట. టికెట్ అనేది అవసరం లేదు. లోపల యాక్టివిటీస్ కూడా అవసరం లేదనమాట. వాళ్ళకి ఫ్రీ టికెట్ అనమాట.
సో వచ్చేసారనమాట ఫైనల్గా. ఇంకా మమ్మీ అత్త సాయి కూడా మేము వచ్చేసి నీట్గా సెల్ఫీ తీసుకున్నాము. అండ్ అలాగే సర్ప్రైజ్ వీడియోలా రికార్డ్ చేసుకున్నాం అనమాట. చూసారా మొత్తం కలర్ఫుల్గా జిగేల్ అంటూ ఉందనమాట. నాకైతే ఇంకా ఫుల్ జోష్ వచ్చేసింది. సరదాగా ఇంకా అలా ఒక ఈవినింగ్ అలా స్పెండ్ చేద్దామని ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాం అసలు ఎగ్జిబిషన్కి వద్దామని చెప్పేసి. సో ఫైనల్గా అయితే ఇవాళ వచ్చామండి. మేము ఏంటంటే ఫస్ట్ మేము 5 మెంబర్స్ కదా, 5 టికెట్స్ అనేవి తీసేసుకున్నాము. ఎంట్రీ వచ్చేసి 50 కదా, 250 రూపీస్ అయిందండి. చూసారా మీకు ఫోన్పే కూడా ఎలా ఉంటుంది. సో మేమైతే టికెట్స్ తీసేసుకున్నాము. రైలు బండిలా ఉన్నాయన్నమాట మా టికెట్స్. స్నాప్ ఈజ్ మ్యాండేటరీ కదా, సో నేనైతే టికెట్ కూడా స్నాప్ తీసాను. చూసారా వెనక్కి సైడ్ ఏమో ఎగ్జిబిషన్ ఎంట్రన్స్ కనిపించేలాగా. సో మేమైతే టికెట్ ఇచ్చేసి ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ టికెట్ కలెక్ట్ చేసుకుంటున్నారు. నాకైతే చాలా చాలా ఎగ్జైటెడ్గా అనిపించింది. లోపల ఏముంటాయి యాక్టివిటీస్ అని చెప్పేసి. యాక్చువల్గా లాస్ట్ టైం అయితే జెయింట్ వీల్ ఎక్కామండి. సో ఈసారి అయితే నేను ఎక్కాలనుకోవట్లేదు, ఎందుకంటే నాకు చాలా భయము. చూసారా అవుట్ సైడ్ వ్యూ ఫుల్ ఇలా ఉందన్నమాట. వీళ్ళు వచ్చేలోపు మేము ఫోటో సెషన్ అయితే కంప్లీట్ చేసాము. వన్స్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత స్టార్టింగ్లో మనకి ఫొటోస్ తీసుకోవడానికి ఇలా నీట్గా పెట్టారనమాట. చూసారా చాలా మంది ఫొటోస్ తీసుకుంటున్నారు. చాలా స్టిల్స్ ఫన్నీగా ఉన్నాయి, ఏదో జంగిల్లో ఉన్నట్టు బటర్ఫ్లైస్ ఇంకా అన్నీ ఉన్నాయి. ఇంకా నేనైతే ఫోటో సెషన్ స్టార్ట్ చేసాను. నాకైతే బాగా ఫొటోస్ తీశారు కార్ దగ్గర. అండ్ అలాగే ఫ్లవర్ ఇచ్చినట్టు, స్పైడర్ మ్యాన్ లాగా డిఫరెంట్ పోజెస్ అనమాట. అండ్ అలాగే ఇక్కడ చిరుతపులి అదే టైగర్ బయటకు వచ్చినట్టు, అండ్ అలాగే రైన్ వచ్చినట్టు ఇలాగ ఫన్నీ పిక్స్ అన్ని తీసుకున్నాము. అండ్ అలాగే బటర్ఫ్లై కూడా పెట్టారు, అక్కడ కూడా పిక్స్ తీసుకున్నాను. అండ్ అలాగే నెక్స్ట్ కూడా ఒక ఫన్నీ పిక్ తీసుకున్నాము. చూసారా దీన్ని రీక్రియేట్ చేద్దామని చెప్పేసి ఇలాగ కార్టూన్ క్యారెక్టర్స్ లో ముగ్గురము, సాయి, నేను ఇంకా దివ్య నిలబడ్డాము. చాలా అంటే చాలా ఫన్నీగా అనిపించిందండి పోజ్ పెట్టడానికి. పిక్ కూడా పర్ఫెక్ట్ గా వచ్చింది. నెక్స్ట్ మా మమ్మీకి కూడా సరదాగా చూసారా ఎలా సెల్ఫీ తీసుకుంటుందో మా మమ్మీ. అండ్ అలాగే ఇక్కడ లయన్ తో గర్జిస్తుంది మా మమ్మీ. ఇక్కడ వచ్చేసి రోజ్ తీసుకుంటుంది. ఇలా చాలా బాగున్నాయి అన్నమాట. పిక్స్ అన్ని కూడా చాలా బాగా వచ్చాయి. నెక్స్ట్ ఇక్కడ కారు అన్ని కూడా రియల్ విజువల్స్ లా ఉన్నాయండి. ఏది కూడా అది వాల్ ఇమేజెస్ అని ఎవ్వరు అనుకోరు. చాలా విజువల్స్ చాలా బాగున్నాయి, ఫన్నీగా చాలా బాగా అనిపించింది. మా మమ్మీ కూడా చాలా ఎగ్జైట్ అయ్యారు. సో ఈ టైప్ ఆఫ్ డెకరేషన్ చూడడం అనమాట ఇక్కడ మా మమ్మీకి ఫస్ట్ టైం అనమాట. సో నేను కూడా మా అమలాపురంలో ఎప్పుడు ఇలాంటి డెకరేషన్ పెట్టలేదు, ఎగ్జిబిషన్స్ అయితే పెట్టారు కానీ. సో ఇది వచ్చేసి న్యూగా నాకు అనిపించింది. మా మమ్మీకి ఆల్మోస్ట్ అన్ని స్టిల్స్ లో కూడా మా మమ్మీకి ఫొటోస్ తీసాను. హియర్ కమ్స్ ద దివ్య గారు టర్న్ అనమాట. దివ్య కూడా చాలా బాగా పిక్స్ తీయించుకుంది. చూసారా ఇక్కడ మన మంకీతో సెల్ఫీ కూడా తీసుకుంది. ఇంకా మా దివ్య గారు అండ్ అలాగే అత్త సాయి కూడా ఇక్కడ వండర్ అవుతున్నట్టు తీయించుకున్నారు. అండ్ అలాగే అత్త కూడా ఇంకా లయన్తో వన్స్ మాకు అక్కడ ఫోటో షూట్ అనేది అంతా కంప్లీట్ అయిన తరువాత మేమైతే ఇంకా లోపలికి వచ్చామండి. చూసారా ఇంకా ఎగ్జిబిషన్ అంటే ఏంటి, స్టోర్స్ కదా, ఫుల్ స్టోర్స్. మీరు ఏంటి అంటే పాకెట్ ఫుల్ ఆఫ్ మనీ తెచ్చుకోండి, సరదాగా ఎంజాయ్ చేయండి, చిల్ అవ్వండి, మీకు నచ్చినవి కొనుక్కోండి. సో ఇంకా మా మమ్మీ, మా అత్త, ఇంకా దివ్య గారు, సాయి అందరూ కూడా ఇంకా ఎక్స్ప్లోరేషన్ స్టార్ట్ చేసేసారు. చూస్తున్నారు అన్నమాట. ఇంకా చాలా కలర్ఫుల్ గా ఉంది మొత్తం అంతా కూడా. లేడీస్ కి కావాల్సిన జ్యువెలరీ అండ్ అలాగే కిడ్స్ కి కావాల్సిన బొమ్మలు, ఇంకా జెంట్స్ కి కావాల్సిన క్లాత్స్ ఐటమ్స్, స్పెక్ట్స్ అన్ని ఉన్నాయండి. చాలా ఐటమ్స్ వరకు మనకి అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ అలాగే ఫోటో ఫ్రేమ్స్ అన్నమాట. ఇక్కడ మనకి ఆయిల్ పెయింట్ తో ఫోటో ఫ్రేమ్స్ కూడా తయారు చేస్తున్నారు. ఎక్కడికక్కడ నీట్ గా బ్యానర్స్ చూసారా, గ్యారంటీ ప్రైజ్ అని చెప్పేసి గేమ్స్ అన్ని కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఫస్ట్ మేము ఒక రౌండ్ చూస్తున్నాం అనమాట. చూసారా అన్ని చూస్తూ వస్తున్నారు ఇంకా మా మమ్మీ, మా అత్త. మేము ఏంటి అంటే మండే వచ్చామన్నమాట. యాక్చువల్గా సాటర్డే సండే అంటే క్రౌడ్ ఎక్కువ ఉంటది. సో మేమేంటి అంటే మండే వచ్చాము. సో నాకు వర్క్ కంప్లీట్ అయిన తరువాత మేము ఇంకా స్టార్ట్ అయ్యాం అనమాట. సో ఇంకా వచ్చాము అంత మేమైతే అర్లీగా వచ్చేసామండి. ఇప్పుడు టైం అయితే 7 అయ్యింది. సో ఎప్పుడు కూడా 8, 9 ఆ టైంకి మోర్ క్రౌడ్ అనేది ఉంటది. సో మేమైతే ఎర్లీగా వచ్చాము, ఎర్లీగా రిటర్న్ అవుదాం అని చెప్పేసి. చూసారా ఇంకా మేము అలా సెల్ఫీ వీడియో తీసుకుంటా వెళ్తున్నాము. ఇది వచ్చేసి కిడ్స్ ప్లేయింగ్ సెక్షన్ అనమాట. చూసారా వెనకాల కిడ్స్ అనే వాళ్ళు ఆడుకుంటున్నారు.
సో యాక్చువల్గా ఈ ఎగ్జిబిషన్ అంట నేను తెలుసుకున్నాను 45 days వరకు ఉంటుందంటండి. ప్రజెంట్ వచ్చేసి 28th డే అంట. అరౌండ్ ఇంకో 15 days వరకు మనకి ఎగ్జిబిషన్ అనేది ఉంటుంది. చూసారా జైంట్ వీల్స్ ఉన్నాయి, ఇంకా బోటింగ్ ఉంది, ఇంకేవో కప్స్, రాకెట్, స్కై స్వింగ్ అంటారు కదా, సో ఇవాళ ఊగుతుంది, అది కూడా ఉందన్నమాట. మా మమ్మీ స్నేక్ ఎక్కుతారంట, సో అడుగుతున్నారు, స్నేక్ ఎక్కుదామని చెప్పాను. సో నెక్స్ట్ ఏంటి అంటే ఇదంతా ఫుడ్ సెక్షన్ అనమాట. మనకి మొత్తం వెజ్జే ఉందండి నేను చూసిన మటుకు అయితే. నీట్గా గోబీ మంచూరియా ఉంది, చాట్ ఉంది, పావ్ బాజీ అండ్ అలాగే ట్విస్టెడ్ పొటాటో, ఐస్ క్రీమ్స్, ఇవన్నీ కూడా మనకి అవైలబుల్ గా ఉన్నాయి, కోల్డ్ డ్రింక్స్ అవన్నీ కూడా. సో మేము ఏంటంటే ఈ డాన్సింగ్ కప్స్ అంటారు కదా, సో అవి ఎక్కుదాం అని చెప్పేసి వెళ్తాను. టికెట్ ప్రైస్ అంతా అని అడిగాను. ఇక్కడ ప్రతి యాక్టివిటీకి టికెట్ ప్రైస్ వచ్చేసి పర్ హెడ్ 80 రూపీస్ అన్నమాట. ఎంట్రీ పర్ హెడ్ 50 కదా, ఇది వచ్చేసి ఎవ్రీ యాక్టివిటీ పర్ హెడ్ 80 రూపీస్ అని చెప్పారు. సో నేనైతే తీసుకుంటున్నాను టికెట్స్. సో నేను దివ్య మేమిద్దరం ఒక కప్పులో కూర్చుందాం అనుకున్నాము. సో సాయి వేరే యాక్టివిటీ, మమ్మీ అత్త వేరే యాక్టివిటీ. సో మేము ఎగ్జైటెడ్ అనమాట. సో ఫస్ట్ యాక్చువల్ గా వీళ్ళకి బోని మేమే అనుకుంటా. సో నేనైతే ఎగ్జైటెడ్ గా వెళ్ళిపోతున్నాను లోపల కప్పులోకి ఎక్కేద్దామని. సో ఫస్ట్ మ్యాండేటరీ ఏంటి, ఫోటో తీసుకోవాలి కదా. సో ఇంకా నేను మా దివ్య గారు కూడా ఇంకా ఫోటోకి పోజ్ ఇచ్చేస్తున్నాము. చూసారా, వి ఫర్ విక్టరీ, మేము ఫోటో అయితే తీసేసుకున్నాము. చుట్టూ కూడా ఇంకా ఈ చూసారా, ఇది స్కై స్వింగ్ లా ఉంటది అనమాట. అండ్ అలాగే అక్కడ జైంట్ వీల్ కూడా ఉంది, కప్పు ఊగిపోతుంది అనమాట అటు ఇటు. సో సాయి వచ్చి హెల్ప్ చేస్తున్నాడు. సో దివ్య ఎక్కిన తర్వాత నెక్స్ట్ నేను ఫస్ట్ మేము వెయిట్ చేసాము, ఒక 5-6 minutes వెయిట్ చేశాక మిగతా వాళ్ళు కూడా వచ్చారు. సో వన్స్ వచ్చిన తర్వాత ఇంకా కప్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి తిరగడము. సో చాలా అంటే చాలా ఎగ్జైటెడ్ గా అనిపించిందండి. సో కాళ్ళు ఇంకా నొప్పులుగా ఉన్నాయన్నమాట. ఇదేంటి వైరల్ ఫీవర్ వచ్చిందని చెప్పాను కదా, అది ఇంకా 6 months వరకు పడుతుందంట, నెమ్మదిగా తగ్గుతాయని చెప్పి. సో ఏంటంటే ఎక్కువ వాకింగ్ అది చేయలేకపోతున్నాను, అండ్ అలాగే ఇంకా హైట్స్ అవి ఎక్కలేను, అందుకే హెల్ప్ తీసుకుని ఎక్కుతున్నాను అనమాట. చూసారా ఎవరి హడావిళ్ళు వాళ్ళు ఉన్నారు. జైంట్ విల్లు ఒకవైపు ఏమో స్వింగ్. సో మేమైతే ఫొటోస్ చేసుకున్నాం సరదాగా. సో స్టార్ట్ అయ్యింది, చూసారా ఇటు సైడ్ నేను ఉన్నాను అనమాట. ఇంకా మేము ఇంకా ఏంటి అరుపులు, ఇంకా గట్టిగా షౌటింగ్ అనమాట. మా దివ్య ఏంటంటే మాట్లాడదు, భయం వేస్తే మాట్లాడదు. ఆ కప్పులో స్టార్టింగ్ లో బాగానే ఉంది, వాడు స్లోగా తిప్పడం, కొద్దిగా రాని ఏంటంటే ఫాస్ట్ అయిపోయింది. సో అవి ఏంటి అంటే ఒక రూట్ లో తిరగవు, అటు ఇటు ఇంటర్చేంజ్ అవుతున్నాయి ఆ కప్స్ అనేవి. సో అలా సడన్ గా అటువైపు నుంచి ఇటువైపు తిప్పేటప్పటికి నాకు కొంచెం భయం వేసింది. సో బట్ ఓకే, నేనైతే కళ్ళు మూసేసుకున్నాను. దివ్య అయితే కళ్ళు మూసుకుని అసలు తెరవదండి, దానికి భయం వేస్తే మాట్లాడదు. నేనేంటి అంటే షౌటింగ్ అనమాట, గట్టిగా అరుస్తాను అనమాట. సో దివ్య ఏమనుకుంది, వదిన చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది, నేనే భయపడుతున్నాను అని చెప్పి అనుకుంది. సో అలా అయితే మేము అలా నవ్వుకుంటున్నాము. చూసారా ఎంత ఫాస్ట్ అంటే, ఇది ఐ థింక్ అరౌండ్ ఒక 10 minutes, 8 to 10 minutes వరకు ఈ కప్స్ అనేవి ఇలా తిప్పారనమాట. సో ఎక్కేటప్పుడు చాలా ఎగ్జైటెడ్గా ఉంటుంది, ఎక్కువ టైం తిప్పండి అని. వన్స్ వాడు ఫాస్ట్ పెట్టిన తర్వాత నా ఇన్నర్ ఫీలింగ్ ఏంటి అంటే ఆపేరా బాబు అని చెప్పి నేనైతే భయపడ్డాను. సో ఎప్పుడు స్లో చేస్తాడా అని చెప్పి చూసాను అనమాట. స్లోగా తిప్పితే బాగుంది, వన్స్ ఫాస్ట్ వెళ్ళాక కొంచెం. సో మీరు ఏంటి అంటే ఇలాంటి యాక్టివిటీస్ లంచ్ ఫుడ్ తినక ముందు చేయాలన్నమాట. ఇన్ కేస్ మీరు ఫుడ్ తీసుకొని ఎలాంటి యాక్టివిటీస్ చేస్తే మీకు వామిటింగ్ అయిపోతుంది, ఎందుకంటే అది మొత్తం షేక్ చేస్తుంది కదా బాడీని ఈ యాక్టివిటీ. ఎక్కినప్పుడు ఎక్కేసారు బాలే, దిగేటప్పుడు చూడు బ్రేక్ డాన్స్ అంట, బ్రేక్ డాన్స్ చూసారు ఇప్పుడు బాగానే. గాయస్ చూసారుగా, వెళ్ళేటప్పుడు చాలా ఎగ్జైటెడ్ గా వెళ్ళాము, వచ్చేటప్పుడు అయితే మాకు అసలు చాలా భయం వేసింది, నేనైతే చల్లగా అయిపోయాను అనమాట.
సో నేను భయపడితే చల్లగా అయిపోతాను. సో నెక్స్ట్ వచ్చేసి యాక్టివిటీ మా మమ్మీ అండ్ అత్త వీళ్ళైతే ఈ స్నేక్ ఉంది కదా, స్నేక్కి వెళ్తారనమాట. అది చిన్నది, స్లోగా ఏమి షేక్ లేకుండా ఏమి కుదుపు లేకుండా నీట్గా తీసుకెళ్తారు. సో చూసారా, చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు మా మమ్మీ అండ్ అత్త కూడా. సో ఫైనల్గా వీళ్ళైతే పాము ఎక్కేశారు. యాక్చువల్గా మనం విఐపి అన్నమాట, విఐపి ట్రీట్మెంట్. ఎందుకంటే మేము అర్లీగా వచ్చేసాము ఎగ్జిబిషన్కి. సో దట్టు మండే ఈవినింగ్ కదా, ఎక్కువ మంది రారు. సాటర్డే సండే వీకెండ్స్లోనే వస్తారు. సో మన ఒక్కరి కోసము ఈ ఎంటైర్ పాము అంతా తిరుగుతుంది. చూసారా, మా మమ్మీ అంత ఎగ్జైటెడ్గా ఉన్నారు. మా మమ్మీ కూడా అరౌండ్ 3 years తర్వాత ఇది ఎక్కడము. ఎవ్రీ ఇయర్ ఎగ్జిబిషన్ అయితే పెట్టరండి అమలాపురంలో, నాకు తెలిసి 2 to 3 years అలా గ్యాప్లో మనకి పెడతారనమాట. చూసారా, మా మమ్మీని నేను అక్కడ ఉండి ఎంకరేజ్ చేస్తున్నాను, సరదాగా ఇలా అనండి ఇలా అనండి అని చెప్పేసి. మా మమ్మీ కూడా చాలా ఎనర్జెటిక్గా, ఇంకా అత్త కూడా భలే ఎక్కేసారు. ఇద్దరు కలిపి ఒక పెట్టులో ఎక్కేసారనమాట. ఇలా ఇలా చేతులు ఓపండి అని చెప్తున్నాను మా మమ్మీకి. చూసారా, ఇంకా వాళ్ళు స్టార్ట్ చేశారు ఇద్దరుని. ఇది కూడా కొంచెం అటు సైడ్కి వెళ్ళేటప్పుడు కొంచెం పైకి వెళ్తుంది చూసారా, అది కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. సో మేమైతే సెల్ఫీ తీసుకుంటున్నాము అందరం వాళ్ళు వెళ్ళినప్పుడు. సో చాలా ఎగ్జైటెడ్గా అనిపించింది వాళ్ళు అలా సరదాగా ఎంజాయ్ చేయడం. మా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు, మమ్మల్ని చూసి వాళ్ళు ఎంజాయ్ చేశారనమాట. అది కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇది కూడా వచ్చేసి 80 రూపీస్ తీసుకున్నారంటే టికెట్, 15 rounds తిప్పారనమాట. సో కంప్లీట్ అయిపోయింది. ఇంకా 15 rounds వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు. సో ఎప్పుడు కూడా మా మమ్మీ ఇలా పెద్దవాళ్ళు మాతో వచ్చినప్పుడు ఇలాగే స్నేక్ ఎక్కుతారనమాట. చిన్న చిన్న అవి ఎక్కుతారండి, ఎందుకంటే పెద్దవాళ్ళు కదా, ఇలాంటి కప్పులు అవి కొంచెం అలాంటివి ఎక్కించకూడదు, జెయింట్ వీల్ అలాంటివి. సో ఏంటి అంటే చిన్నపిల్లలు ఒక 20-30 ఆ మిడిల్ ఏజ్ వాళ్ళు అయితే ఎక్కొచ్చు, కానీ చిన్నపిల్లలు ఎక్కొచ్చు, కానీ పెద్దవాళ్ళు అయితే కష్టం కదా. సో నేను వెళ్ళి మా మమ్మీని ఇంకా అతని తీసుకొచ్చేస్తున్నాను, అడుగుతున్నాను వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని చెప్పేసి. బాగుంది, సరదాగా కూర్చున్నారు, ఎంజాయ్ చేశారు, కూర్చుని డ్యాన్స్ చేశారనమాట. సో చాలా హ్యాపీగా అనిపించింది. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం ఇలాగా ఫ్యామిలీతో బయటికి రావడము, సరదాగా ఎంజాయ్ చేయడము బాగా అనిపించింది. సో వెల్ స్పెంట్ ఈవినింగ్ అన్నమాట. సో ఇవి వచ్చేసి యాక్టివిటీస్ ఇలా జరుగుతూ ఉన్నాయి. చాలా హ్యాపీగా ఉన్నారు అసలు వాళ్ళైతే, చెప్పట్లేదు కానీ ఇంకా మా మమ్మీ అయితే ఇంకా కంటిన్యూస్గా చెప్తానే ఉన్నారు, ఇలా ఉంది అలా ఉంది అలా ఇలా అని చెప్పేసి. సో ఏ సరదాగా స్టెప్స్ కూడా వేస్తున్నారు మా మమ్మీ ఇంకా అత్త. సో ఇంకా అలా ముందుకు వచ్చాము. ఇంకా కూడా జైంట్ వీల్ ఉందండి, ఆ స్కై స్వింగ్ ఉంది కదా, షిప్ అంటారు, షిప్, అది కూడా మేము ఎక్కలేదు, నాకు భయం వేసింది. ఎందుకంటే ఇప్పటికీ ఇది ఎక్కేటప్పటికి నాకు కొంచెం కడుపులో తిప్పినట్టుంది. ఇంకా అలా ముందుకు వచ్చి రిమైనింగ్ యాక్టివిటీస్ చూస్తున్నాం అనమాట. చూసారా, ఇవన్నీ కూడా కిడ్స్ జోన్ అనమాట. కొంచెం పెద్ద పిల్లలు అయితే ఇక్కడ ఆడుకోవచ్చు, చిన్నపిల్లలకి అయితే చిన్నగా రంగులు రాట్నం అంటారు కదా, సో అలాంటిది ఒకటి ఉంది. నెక్స్ట్ ఇవన్నీ కంప్లీట్ చేశాక మేమైతే ఫుడ్ సెక్షన్ దగ్గరికి వచ్చామండి. సో మా దివ్య గారి ఫేవరెట్ అనమాట. సో ఏమున్నాయి ఏంటి అని చెప్తే మేము డిసైడ్ చేసుకుంటున్నాము. ఇక్కడ నూడిల్స్ ఉన్నాయి, వెజ్ మంచూరియన్ ఉంది, అండ్ అలాగే బఠానీ చాట్ ఉంది, పానీపూరి ఉంది, అండ్ అలాగే పావ్ బాజీ, అండ్ అలాగే ఇది కూడా ఉందన్నమాట, ట్విస్టెడ్ పొటాటో. సో ఇంకా మా మమ్మీ ఇంకా అత్త సాయి అందరూ చాట్ తీసుకున్నాము మేము అందరము. దివ్య పానీపూరి తిన్నది, అండ్ అలాగే సాయి వచ్చేసి ఇది తిన్నాడు అనమాట, ఇది మంచూరియన్, గోబీ మంచూరియన్ తిన్నాడు. ఫుడ్ అయితే ఇది వచ్చేసి చాట్ వచ్చేసి పర్ ప్లేట్ 40 రూపీస్ చెప్పారనమాట మాకైతే. పానీపూరి 30 రూపీస్. సో నేనైతే సరదాగా పానీపూరి కూడా తీసుకున్నానండి, నీట్గా ప్లేట్లో పెట్టిచ్చేసాడు. మా దివ్య హెల్ప్ చేస్తుంది అనమాట, మా దివ్య గారి ఫేవరెట్ అనమాట పానీపూరి కూడా. బాగుంది, వేడివేడిగా అలా చల్లగా కొంచెంసేపు అలా ఎంజాయ్ చేసి సరదాగా ఫ్యామిలీతో బయటకు వచ్చినప్పుడు మీరు అలా తినొచ్చు అనమాట. బాగుంది పానీపూరి, గుడ్. చాలా రోజుల తర్వాత తింటున్నానండి. బేసిక్గా నేనైతే చాట్ తింటాను, పానీపూరి. సో ఇది మా సాయి గోబీ మంచూరియన్ అనమాట. సాయికి యాక్చువల్గా గోబీ మంచూరియన్ ఇష్టము, స్పైసీ ఫుడ్ బాగా తింటాడు. సో అందరం అలా చిల్ అవుతా తిన్నాం అనమాట. యాక్టివిటీస్ చేసున్నాము, నడుచున్నాము,
అండ్ అలాగే ఇలా ఫొటోస్ అవి తీసుకున్నాం కదా. సో ఇంకా కొంచెంసేపు టైర్డ్ అయిపోయాము. ఇంకా కొంచెంసేపు అలా వాటర్ తాగేసి అలా స్నాక్స్ టైం అనమాట. అండ్ అలాగే ఇక్కడ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. ఐస్ క్రీమ్ కూడా గుడ్ అండి, అది కూడా మీకు చూపిస్తాను. చూసారా చాట్ అయితే ఇలా ఉందన్నమాట. చాట్ మనకి రెగ్యులర్గా బయట ఎలా ఉంటుందో అలాగే ఉంది చాట్ కూడా. సో నెక్స్ట్ మేము ఇంకొక అనదర్ ఫుడ్ ఐస్ క్రీమ్ దగ్గరికి వెళ్ళిపోయాము. సో వీళ్ళైతే తీసుకున్నారు ఐస్ క్రీమ్ వచ్చేసి వెనిలా చాక్లెట్ మిక్స్డ్ ఫ్లేవర్ అనేది తీసుకున్నారనమాట. అది కూడా బాగుంది చూడండి, అందులోంచి అలా వస్తుంది అది వెనిలా అండ్ చాక్లెట్ మిక్స్డ్ ఫ్లేవర్ కూడా ఉందంట. ఇంకా స్ట్రాబెర్రీ అవన్నీ కలిపి మిక్స్డ్ వచ్చేస్తుంది. చూసారా నేనైతే పిక్ తీసాను, చాలా బాగుంది కదా. కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి గాయస్, పిక్స్ ఎలా తీస్తున్నాను ఏంటి అని చెప్పేసి. సో ఐస్ క్రీమ్ అయితే బాగుందండి. సో మా దివ్యగాడికి ఇచ్చేసాను, మా దివ్యగాడు కూడా తిన్నది, కొంచెం టేస్ట్ చేశాను, గుడ్ అనమాట. ఇంకా చుట్టూ చూస్తే ఇంకా కిడ్స్ జోన్ ఎక్కువ ఉందండి. కిడ్స్కి వాళ్ళు ఎగురుతుంటే అలాగా అక్కడే బాల్స్ అవి కూడా పెట్టారనమాట. ఒక సైడ్ ఏమో ఇక్కడ జెయింట్ వీల్ తిరుగుతుంది. మా మమ్మీని అన్నాను, మమ్మీ జెయింట్ వీల్ ఎక్కించమంటావా అని. అయ్య బాబోయ్ వద్దు అనేసింది. యాక్చువల్గా నాకే భయం జెయింట్ వీల్ అంటే. సో అలా ఇంకా అలా సరదాగా లైట్ ఒకటి బాగుందనమాట. సో మేమైతే స్టార్ట్ చేస్తాం మళ్ళీ సెల్ఫీలు వీడియోలు అవన్నీ కూడా. సో బాగుందండి, బాగా ఎంజాయ్ చేస్తూ వచ్చాము. సో ఏంటి అంటే కిడ్స్ ఎవరైతే కిడ్స్ ఉంటారో వాళ్ళైతే ఈవినింగ్ సరదాగా రావచ్చు. వాళ్ళకు కూడా మంచి మంచి ఏరియాస్ ఉన్నాయి. స్విమ్మింగ్ పూల్ కూడా చూసాము, అది కూడా మీకు నేను బిట్టు పెడతాను. మా దివ్య పెడుతుంది. నేను ఈ మధ్యన కొంచెం అవుట్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేశాను. చూసారా ఇది వచ్చేసి స్విమ్మింగ్ పూల్ అనమాట. సో చిన్న చిన్న పిల్లలకి యాక్సెస్ ఇస్తారు. సో వాళ్ళైతే అన్లిమిటెడ్ టైం ఆడుకోవచ్చు. సో వన్స్ అన్ని ఫుడ్ సెక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ సెల్ఫీలు తీసుకున్నాము. సో సెల్ఫీలు తీసుకున్నాక ఇంకొంచెం ముందుకు వచ్చాము. సో ఇంకా మళ్ళీ ఇప్పుడు ఏంటి అంటే మనం యాక్టివిటీస్ కంప్లీట్ అయినాయి కదా. సో అవన్నీ ఎక్కడము, సో అడ్వెంచరస్ యాక్టివిటీస్ అంటాను. సో నెక్స్ట్ ఏంటి అంటే ఇవి ఉన్నాయి కదా, లైక్ షూటింగ్, గన్ షూట్ చేయడము అండ్ డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ ఉన్నాయన్నమాట. అక్కడికి వెళ్తున్నాము. సో ఆ దారిలో మళ్ళీ పిక్ తీసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి రింగ్స్ గేమ్ ఆడదాం అనుకున్నాం అనమాట. సో ఏంటి అంటే రింగ్స్ గేమ్ ఏంటి అంటే మేము టూ రింగ్స్ తీసుకున్నామండి. ఏంటి అంటే మనం ఏ రింగులో ఆ రింగు ఏ ఐటమ్ మీద అయితే రింగ్ వేస్తామో ఆ ఐటమ్ మనకి ఇచ్చేస్తారనమాట. సో మేమైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము రింగ్స్ గేమ్ ఆడడానికి. సరదాగా మా వాళ్ళందరూ చూసారా పైకి ఎత్తి చూపిస్తున్నారు రింగ్స్. సో మీకు కావాలంటే మా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, మీకు కూడా ఒక రింగ్ ఇస్తాము. సో ఫస్ట్ నేనైతే రంగంలోకి దిగాను అనమాట. ఏం కావాలి అంటే మా మమ్మీ ఓరియో అది డార్క్ ఫ్యాంటసీ బిస్కెట్ ప్యాకెట్ ఉంది కదా దాని మీద ఏమన్నారు. సో ఓకే డన్ అని చెప్పేసి వేయడానికి ట్రై చేస్తున్నాను. అరౌండ్ దగ్గరగా పడింది, ఫస్ట్ టైం మిస్ అయింది బట్ నెక్స్ట్ టైం దగ్గరగా పడిందండి. చూడండి వేస్తున్నాను, గురిపెట్టి వేశాను. అలా పడితే ఇస్తారా అంటే ఇవ్వరంట, కంప్లీట్గా పడాలని చెప్పారు. ఇంకా మా వాళ్ళు ట్రై చేస్తున్నారు, ఇంకా సాయి, దివ్య, అత్త, మమ్మీ వీళ్ళందరూ కూడా. సో మేమైతే వేయలేకపోయామండి, ట్రై చేసాము బట్ వెల్ ప్లేడ్ అని అయితే నేను చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి ఆ గేమ్ కంప్లీట్ అయ్యాక ఈ గన్ షూటింగ్ గేమ్ దగ్గరికి అయితే వచ్చామండి. అందరం ఆడామన్నమాట. బెస్ట్ థింగ్ ఏంటి అంటే మేము ఈ ఎగ్జిబిషన్లో చేసింది, సో మేము యాక్టివిటీ పర్చేస్ చేసుకున్న తర్వాత డివైడ్ చేసుకుని అందరం ఆడామన్నమాట. వాడు ఒక 10 బుల్లెట్స్ ఇస్తాడు. సో దివ్య 2, నేను 2, అత్త 2, మమ్మీ 2, సాయి 2, అలా నీట్గా 10 బుల్లెట్స్. చూడండి నేనైతే బ్లూ టార్గెట్ పెట్టాను అనమాట, పేల్చేసాను, షూట్ చేసేసాను. నాకే సర్ప్రైజింగ్గా అనిపించింది. సో మా అత్త ఇంకా అమ్మ, మమ్మీ, అత్త, దివ్య అందరూ అంటున్నారు ఈ మధ్యన టీమ్ అవుటింగ్కి వెళ్ళావు కదా, సో అప్పుడు ప్రాక్టీస్ అని. ఇప్పుడు చూసారా మళ్ళీ బ్లూకి టార్గెట్ పెట్టాను, బలూన్ అయితే పగిలింది. చాలా బాగా అనిపించింది నాకైతే సర్ప్రైజింగ్గా. నెక్స్ట్ సాయి కూడా ట్రై చేస్తున్నాడు, మన గబ్బర్ సింగ్ అనమాట వీడు. సో కొంచెం మిస్ అయ్యింది. ఆ అన్నయ్య ఏమన్నాడు అంటే తను బుల్లెట్ పెట్టిస్తాడనమాట, ఎవ్రీ టైము మనం షూట్ చేయాలన్నమాట. నెక్స్ట్ మా మమ్మీ టర్న్. చూసారా పింక్ తెలియకుండా మా మమ్మీకి సౌండ్ వస్తుంది అంటుందన్నమాట, తెలియకుండా షూట్ చేసింది, బాగా షూట్ చేసింది.
నెక్స్ట్ టర్న్ వచ్చేసి మా అత్త అనమాట. సాయి గైడ్ చేస్తున్నాడు అత్తనే, అత్త అలా కాదు మమ్మీ ఇలా పెట్టు అలా పెట్టు అని. చూసారా, మా అత్త కూడా చూద్దాము ఏది షూట్ చేస్తారు అని చెప్పేసి. చూసారా అక్కడ ఆరెంజ్ కలర్ వన్ షూట్ చేశారు. సర్ప్రైజింగ్ థింగ్ ఏంటి అంటే సాయి దివ్య వాళ్ళిద్దరికి బాగా వచ్చు, వాళ్ళు షూట్ చేయలేదు. నాకు మమ్మీకి అత్తకి అంత రాదు, మేమైతే షూట్ చేసేసాము. సో ఇలా గన్నంతో సరదాగా కొన్ని పిక్స్ తీసుకున్నాను, చాలా బాగా వచ్చాయి ఆ లైటింగ్ అన్నీ కూడా. ఇక్కడైతే మా దివ్యాని షూట్ చేసేస్తున్నాను అండ్ అలాగే మా మమ్మీని అత్తని సాయిని దివ్యాని అందరినీ షూట్ చేసేస్తున్నాను. సో మన గబ్బర్ సింగ్ కూడా ఫొటోస్ అయితే తీసుకున్నాడండి. సో వన్స్ అక్కడ కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ యాక్టివిటీకి వచ్చాయన్నమాట. ఇక్కడ డైస్ వేయాలంటండి. సో ఆ డైస్ మీద మనకి ఎంత నెంబర్ వస్తే ఆ నెంబర్లో ఉన్న ఐటమ్ మనకి ఇస్తారంట. సో 3 times వేయాలంట. ఇన్ కేస్ రాలేదు, ఎప్పుడు ఈ త్రీ టైమ్స్లో మనకి గిఫ్ట్ ఏం రాలేదు అంటే మనకి మనీ రిటర్న్ ఇస్తారంట. నాకైతే సబ్బు పెట్టి వచ్చిందండి, సబ్బు పెట్టి విన్ అయ్యాను అనమాట నేను ఇచ్చిన 40 రూపాయలకి. సో నెక్స్ట్ మళ్ళీ గేమ్ తీసుకున్నాము, సరదాగా ఉంది కదా అని చెప్పేసి. నెక్స్ట్ టర్న్ మన దివ్యగాడిది అనమాట. వేసింది కౌంట్ చేసేస్తుంది. మన దివ్యగాడికి ఏం వచ్చింది, కోన్ వచ్చింది. పోనీలే, యూస్ఫుల్ థింగే వచ్చిందనమాట. నెక్స్ట్ ఇంకా మా మమ్మీ కూడా వేస్తాను అన్నారు. సో మా మమ్మీ కూడా ఎగ్జైటెడ్గా ఉంది. చూసారా, మా మమ్మీకి మ్యాచింగ్ డైస్, గ్రీన్ కలర్ శారీ, గ్రీన్. సో ఏంటి అంటే ఆ డైస్ మీద ఉన్న కౌంట్కి మ్యాచ్ అయిన గిఫ్ట్ ఇచ్చారనమాట. మా మమ్మీకి అయితే ఇయర్ బడ్స్ వచ్చాయి. గేమ్ అయితే చాలా ఫన్నీగా ఉంది. నెక్స్ట్ చూసారా, ఇది వచ్చేసి మన ఫేవరెట్ థింగ్స్ అనమాట, లేడీస్ జ్యువెలరీ. నేనైతే ఈ జ్యువెలరీ దగ్గరికి వచ్చానండి. ఆ లైటింగ్, ఎన్ని రకాల జ్యువెలరీ ఉన్నాయంటే హెయిర్ క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్, రింగ్స్, ఇంకా చైన్స్, స్టిక్కర్స్ అన్నీ ఉన్నాయి. నాకు బాగా అనిపించింది ఈ లొకేషన్, లైటింగ్. ఫోటో అయితే తీసుకున్నాను, ఇది నా ఫేవరెట్ పిక్ అనమాట. సో మీకు ఎలా అనిపించిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి గాయస్. సో ఇక్కడ నేను కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాను. యాక్చువల్గా బ్యాక్ సైడ్ ఆ లైట్స్ అవి కూడా చాలా బాగున్నాయి. చూసారా, హ్యూజ్ కలెక్షన్ ఆఫ్ స్టిక్కర్ ప్యాకెట్స్ అవి ఉన్నాయి. యాక్చువల్గా నాకు ఇన్ని చూస్తే ఏది కొనుక్కోవాలో తెలియదు అనమాట, కన్ఫ్యూజన్ వస్తుంది. మీకు మొత్తం స్టోర్ అంతా చూపిస్తాను. ఇదంతా కూడా మనం అమలాపురంలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఆపోజిట్లో ఎగ్జిబిషన్లో పెట్టారండి. సో మీరు కానీ ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి. ఇది ఇప్పుడు ఏంటి అంటే ప్రజెంట్ 28 days కంప్లీట్ అయింది, ఇంకా 15 days వరకు ఉంచుతారంట. అది కూడా ఇన్ఫర్మేషన్ కనుక్కున్నాను. చూసారా, స్టిక్కర్స్, చైన్స్, క్లిప్స్ అన్నీ ఉన్నాయి. అసలు బ్యాంగిల్స్, మన లేడీస్ వేర్ అంతా ఉందండి. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. మీరు ట్రై చేయండి. అసలు ఏంటి అంటే మా దివ్య అయితే అక్కడే ఉండిపోయింది. అమ్మ దివ్య కదలరా, వెళ్దాము, చూద్దాము, ఏమన్నా తీసుకుంటావా అని చెప్పి. సో ఏంటి అంటే చూస్తూ ఉంటే అలా ఇంకా తెలియట్లేదు టైం అయితే. మన లేడీస్కి ఏంటి ఇక్కడ ఈ జ్యువెలరీ, ఈ యాక్సెసరీస్ ఉంటే మనం అక్కడే ఆగిపోతాం కదా. సో నేను మా దివ్యగాడు అయితే ఇంకా ఎక్కువ టైం అక్కడే ఆగిపోయాము. చూసారా, ఆల్మోస్ట్ మేమైతే చాలా రకాలు చూసాము. రింగ్స్ అవన్నీ కూడా మేము పర్చేస్ చేసుకున్నామండి. సో ఇంకా మేమైతే బయటకు వచ్చేసాము వన్స్ ఈ స్టోర్ చూసిన తర్వాత. అప్పటికి మాకు టైం 10 అలా అయిపోయింది, ఇంకా లేట్ అయిపోతుందని చెప్పేసి వచ్చేసాము. బయటకు వచ్చేసాక ఇక్కడ టమాటా బజ్జీ అంట. సో టమాటా బజ్జీ తిన్నారు. మా దివ్యగాడికి టమాటా బజ్జీ అంటే ఇష్టము, ఇలా స్పైసీగా ఉంటే చాలా ఇష్టం అనమాట. సో మా మమ్మీ అండ్ అత్త, మా మమ్మీ అండ్ దివ్యగాడు, సో ఇద్దరు కలిసి తీసుకున్నారనమాట టమాటా బజ్జీ. బాగా చేశారంట స్పైసీగా. మనకి ఏంటి అంటే కొత్తిమీర, ఇంకా ఏంటి ఇవి గ్రౌండ్ నట్స్ కూడా వేశారనమాట. బాగా చేస్తారు మా సైడ్ అన్నీ కూడా. చాట్ కానీ చాలా బాగుంటుంది, పానీపూరి ఇలాంటి బజ్జీలు అన్నీ చాలా బాగుంటాయి. ఇంక మా మమ్మీ దివ్య ఒక చోట ఉన్నారంటే ఇంకా అత్త మేనగోడల్ని పట్టుకోలేమన్నమాట. సో ఇంకా అయితే ఇలా ఇంకా మేమైతే రిటర్న్ ఇంటికి వచ్చేస్తున్నామండి వన్స్ ఇలా తిన్న తర్వాత. చూసారా, అప్పటికి చాలా చీకటి అయిపోయింది. మేమైతే ఇంకా జాలీగా రిటర్న్ అయిపోయాము. సో గాయ్స్, ఇదన్నమాట ఈరోజు వీడియో. మీకైతే చాలా బాగా నచ్చింది అని అయితే నేను అనుకుంటున్నాను. మీరు కూడా వెళ్ళండి. సోమలాపురం సరౌండింగ్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఆపోజిట్ అండి, ఎర్రొంతన అన్నమాట. సో మీరైతే విజిట్ చేయండి. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్ అనమాట, ఇలా సరదాగా బయటకు వచ్చి ఎంజాయ్ చేయడము.
సో మీకైతే నా వీడియో చాలా బాగా నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను గాయస్. మీరైతే నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ గాయస్ మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే నా ఛానల్ సత్యగౌరి బ్లాగ్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే కింద బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి గాయస్. నెక్స్ట్ కూడా ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. Till then keep watching my videos. Have a nice day. Bye bye.